నమస్తే. ఈ మధ్య కాలంలో ఏంటంటే గత 1 వీక్ నుంచి అందరూ వక్ఫ్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి వక్ఫ్ బోర్డ్ ఏంటి? దీని నుంచి ఏమవుతుంది? దీని గురించి మాట్లాడుతున్నారు. సో, నేను దీని గురించి చాలా క్లుప్తంగా ఓ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మాట్లాడతాను. ఏంటి వక్ఫ్ బోర్డ్ అంటే, వక్ఫ్ బోర్డ్ ముస్లిమ్స్‌కు సంబంధించిన ప్రాపర్టీస్‌ని మేనేజ్ చేసే ఒక సంస్థ. ఇది ఎప్పుడుందంటే 19th సెంచరీలో స్టార్ట్ అయింది ఇది. 19th సెంచరీ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ దేనికోసం అంటే, ఎవరైతే పేద పిల్లలు, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంచి చేయడం కోసం ఇది స్టార్ట్ అయింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో అగైన్ వక్ఫ్ బోర్డ్ అని చెప్పి ప్రపోజ్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పటిదాకా బాగానే ఉంది. మరి ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్న ఆస్తులు ఎలా ఉన్నాయంటే, ఇండియాలో ఆర్మీ, రైల్వేస్, దాని తర్వాత ఎక్కువ ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయంటే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్నాయి. మరి ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంటే దేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు 1992లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, వక్ఫ్ బోర్డుకి అపారమైన అధికారాలను ఇచ్చారు. అంటే వక్ఫ్ బోర్డు విషయాల్లో సుప్రీంకోర్టు కూడా ఏమీ కలుగు చేసుకోవద్దు అనే స్థాయిలో ఆయన విపరీతమైన అధికారాలు ఇచ్చేశారు. అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే, అప్పటి నుంచి ఈ వక్ఫ్ బోర్డు ఏదైనా ఈ స్థలం మాది అని చెప్పిన తర్వాత, ఓకే, ఈ స్థలం మాది అని చెప్పిన తర్వాత, లేదు ఈ వక్ఫ్ బోర్డుది కాదు నాది అని చెప్పుకోవడానికి ఒక మామూలు మనిషి ఏం చేయాలంటే, ఆ ఆస్తి నీది అని చెప్పుకునే ఆధారాలని వక్ఫ్ బోర్డుకు చూపించాలి. అంటే వక్ఫ్ బోర్డులో ఉన్న ట్రిబ్యునల్కి చూపించాలి. ఆ ట్రిబ్యునల్ ఎవరు ఉంటారు? మళ్ళీ వక్ఫ్ బోర్డు సభ్యులే ఉంటారు. అంటే ప్రాపర్టీ నీది, మళ్ళీ నువ్వేంటి నీ ప్రాపర్టీ నీదని చెప్పుకోవడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇక్కడ న్యాయం ఎంత మాత్రం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన సీరియస్నెస్ థింగ్ ఏంటంటే, ఇలా 1992 తర్వాత అపారమైన అధికారాలు చేపట్టి దీనికి ఇచ్చిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ ల్యాండ్ మాది, ఆ ల్యాండ్ మాది అని చెప్పి ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసినారు. దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మామూలు మనుషులు అంటే మనలాంటి కామన్ మ్యాన్ వదిలేద్దాం. ఇప్పుడు అంబానీ గారి ఇల్లు కూడా ఏంటంటే, ఇది వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ దెన్ దాని తర్వాత తమిళనాడులో ఒక ఇష్యూ జరిగింది. తమిళనాడులో ఇష్యూ ఏంటంటే, ఒక మామూలు రైతు ఒక ఊర్లో తన పొలం అమ్మాలని చెప్పి అమ్ముకున్నాడు. ఆ పొలం అమ్మాలని అనుకుంటే ఏమైంది అంటే, ఆ పొలం అమ్మాలి అనుకుంటే రిజిస్టర్ ఆఫీస్ ఏమన్నాడు, ఇది యాక్చువల్లీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉంది, నువ్వు దీనికి వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి తెచ్చుకో అని చెప్పి అన్నాడు. సో ఇలాంటి ఈ కథ ఒక రైతుది కాదు, వందల మంది రైతులది. సిమిలర్లీ ఏంటంటే, హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలో కూడా చాలామంది అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వ్యక్తులు కూడా బికాజ్ ఆఫ్ దిస్ వక్ఫ్ బోర్డ్ వాళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డు విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని తప్పుపడుతుంది. సో ఈ వక్ఫ్ బోర్డు ఉంటే వచ్చే నష్టం ఏంటి అంటే, ఒకసారి వక్ఫ్ ఈ ఆస్తి మాది అని చెప్పిన తర్వాత అది ఎప్పటికైనా వాళ్ళదే. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో ఒక నిజాం రాజు ఉన్నాడు అనుకుందాం. ఒక నిజాం రాజు హైదరాబాదు పరిపాలించినాడు. ఆయనకి ఎంతో కొంత ఆస్థానంలో కొన్ని వందల ఎకరాల భూమి ఉంది. సో ఇప్పుడు దాన్ని ఏమంటారు, వక్ఫ్ బోర్డు. సో ఇది ఒకానొక టైంలో ముస్లిమ్స్దే, ఇది మాదే అని చెప్తారు. సో ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఈ ఆలోచన విధానం దేశానికి చాలా ప్రమాదకరం. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, ఏవైతే సెక్యులర్ ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నాయో వీళ్ళంతా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ వక్ఫ్ బోర్డుకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ వక్ఫ్ బోర్డుని అంటే కొన్ని మోడిఫికేషన్స్ చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఎప్పుడు బిల్ పెట్టాలని చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అంది. సో వక్ఫ్ బోర్డుని రద్దు చేశారు. సో మళ్ళీ ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు.